जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भगवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः धर्मप्रोच्छितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्य अवरुध्यते अत्र कृतिभिः शुश्रूषमभिस्तत्क्षणात् నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజుతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభరా యాదవులందు పాండుసుతులందు నధీశ్వర నాకు మోహమిచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరెడి గంగభంగిని పాద సరోజ చింతనముపై అని శంభుమదీయ బుద్ధి నిత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వర శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానేక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృఖ్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, ఆ సప్తర్షి మండలం నుంచి దేవలోకం, కోట్లాది విమానాలు తిరిగేటువంటి దేవలోకం నిండి పడినటువంటి ఆ వియద్గంగ, ఆ అంతరిక్షంలో ఉండేటువంటి ఆ వియద్గంగ చంద్రమండలాన్ని ముంచెత్తి తర్వాత మేరు శిఖర పర్వతం మీద ఉండేటువంటి బ్రహ్మపుడిలో పడిందయ్యా. పడిన తరువాత తత్ర చతుర్దాభిద్యమాన చతుర్దిశం అభిస్యందంతి నద నదీపతిమేవాభి నీ విశతి సీత అలకనంద చక్షుర్భద్రేతి అనేటువంటి 4 పాయల కింద విడిపోయిందని చెప్పాను కదా. అక్కడ గంగ 4 పాయలుగా విడిపోయింది. ఒక పాయి పేరు సీత, రెండో పాయి పేరు అలకనంద, మూడవది చక్షువు, నాలుగవది భద్ర అనేటువంటి 4 పాయల కింద విడిపోయింది. ఎక్కడ? మేరు పర్వతం మీద ఉండేటువంటి ఆ బ్రహ్మగారి నగరాన్ని తడిపిన తరువాత అక్కడి నుంచి 4 దిక్కులుగా ఆ గంగా నదంతా కూడా ఇలా పడిపోయింది. పడిన తర్వాత ఇప్పుడు ఈ సీత అనేటువంటి నది ఉంది చూసావా, ఆ నది ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి విశేషాన్ని చెప్తాను అని చెప్తూ, సీతాతు బ్రహ్మసదనాత్కే కేసరాచలాది గిరిశిఖరేభ్యోధ అధోధ ప్రస్రవంతి గంధమాదనమూర్ధసు పతిత్వాం అంతరేణ భద్రాశ్వవర్షం ప్రాచ్యాం దిశి క్షార సముద్రమభివిశతి. ఇప్పుడు మనకి ఈ సప్తఖండాలు ఉన్నాయి కదా, కేతుమాల, భద్రాశ్వము, జంబూద్వీపము, ఈ పేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ మేరు పర్వతం మీద పడిన తరువాత ఆ నది
మేరు పర్వతానికి, మేరు పర్వతం అనేటువంటిది ఒక పుష్పంలాగా ఉన్నట్లయితే దానికి శిఖరాలు, అనేక శిఖరాలు ఉంటాయి. అంటే ఏమిటి, ఒక పద్మంలో ఉండేటువంటి కేసరాలలాగా అలా పొడుచుకొచ్చినటువంటి కేసరాలలా ఉండేటువంటి ఆ కేసరాల వంటి పర్వతాల మీద ఈ సీత అనేటువంటి నది పడి మొదటి పర్వతం యొక్క శిఖరం నుండి, అంటే ఆ చుట్టూ 16 ఉన్నాయి అని చెప్పాను చూసారా, అందులో ఒక దాని మీద పడి, ఒక శిఖరం మీద పడి అధహ అధహ దాని మీద పడి కిందకి ప్రస్రవంతి అలా జారుతూ 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 గంధమాధన పర్వత పతిత్వ, గంధమాధన పర్వతం మీద పడి అప్పుడు భద్రాశ్వవర్ణం వర్షం అంతరేణ, భద్రాశ్వం అనేటువంటి ఆ ద్వీపం ఉంది కదా, ఆ ఖండం ఉంది కదా, దాని మధ్యలోకి పడి తిర్గా మధ్యలోకి వచ్చి ప్రాచ్యాం దిశం క్షారసముద్రం అభివిశతి, ఆ భద్రాశ్వం అనేటువంటి ఖండంలో మధ్యలో పడి ఈ సీత అనేటువంటి పేరు కలిగినటువంటి పదం అభివిశతి, అది పడమర దిక్కుగా తూర్పు దిక్కుగా ప్రవహించి అక్కడ ఉప్పు సముద్రంలోకి ఆ సీత అనేటువంటి పాయ అందులో కలిసిపోయిందయ్యా. కలిసిన తర్వాత ఇక రెండవ ఇది ఉంది కదా, చక్షు అనేటువంటి పేరు కలిగిన రెండో పాయి ఉంది కదా, ఆ పైనుంచి పడినటువంటి ఆ నది, ఏమం మాల్యవత్ శిఖరాన్ నిష్పతంతి తతో అనుపరత వేగ కేతుమాలాభి చక్షు ప్రతీచ్యాం దిశి సరితత్పతిం ప్రవిశతి. ఇప్పుడు ఈ విధంగా ఈ చక్షు అనేటువంటి రెండో పాయ ఉంది కదా, ఆ పాయ, ఆ నది మాల్యవత్ శిఖరాత్, మాల్యవత్ శిఖరం మీద పడి కిందకి నిష్పతంతి, కిందకి పడుతూ తతః అక్కడి నుండి అనుపరత వేగ, ఏమాత్రం వేగం తగ్గకుండా ధడ్ 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 ధడ్మంటూ కేతుమాలం కేతుమాల ఖండానికి, అంటే భద్రాశ్వం, కేతుమాలం, జంబూద్వీపం ఇవన్నీ పేర్లు ఉన్నాయి కదా, ఆ 9 రకాలైనటువంటి ఖండాల్లో అందులో ఒక ఖండంలో నుంచి ఈ కేతుమాల అనేటువంటి ఆ ఖండంలో వచ్చేసి ప్రతీచ్యాందిశం పడమర దిక్కులోకి వెళుతూ సరిత్పతిం, సరిత్ అంటే నదులకు, పతిం అంటే సముద్రుడు, భర్త అయినటువంటి వాడు సముద్రుడు కాబట్టి ఆ సముద్రం వైపు ప్రవేశతి, అది ప్రవేశించింది ఆ చక్షు అనేటువంటి నది. ఇక భద్ర అనేటువంటి నది ఉంది చూసావా పరీక్షితు, అది భద్రాత్ ఉత్తరతో మేరుశిరసో నిపతిత గిరిశిఖరమతిహాయ శృంగవత్ శృంగాదవస్యందమాన ఉత్తరంస్తు కురూనభిత ఉదీత్యాం దిశి జలధిమభిస్ప్రవిశతి. భద్ర అనేటువంటి పాయ కూడా మేరుశిఖరం మీద నుండి, ఎందుకంటే మేరుశిఖరం మీద కదా పడింది మొత్తం ఇదంతా వచ్చి, అక్కడి నుంచి కదా 4 పాయల కింద విడిపోయింది కాబట్టి మేరుశిఖరం నుండి ఉత్తరంగా పడి అక్కడ ఉత్తరం వైపు ఉండేటువంటి ఒక పర్వత శిఖరం మీదకి వెళ్ళి పడి అక్కడి నుంచి మరొక శిఖరం మీద పడుతూ దాన్ని దాటి శృంగవత్ పర్వతం అనేటువంటి శిఖరం మీద పడి అక్కడి నుంచి కిందకు జారుకుంటూ ఉత్తర దిక్కుకి ప్రవహించి ఉత్తర కురు దేశంలోకి, ఆ ఉత్తర దేశాలు ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాల్లోకి ప్రవహించి అక్కడ సముద్రంలో కలిసింది. ఈ విధంగా ఈ తరువాత ఈ 3 పాయలు ఇలాగ కలిసేయ్యా, ఆ సముద్రంలో కలిసేయవి. కలిసిన తరువాత ఇక అలకనంద అనేటువంటి నది ఉంది కదా, దాని సంగతి చెప్తాను విను అని చెప్తూ, తథైవ అలకనంద దక్షిణేన బ్రహ్మసదనాద్బహూని గిరికూటాన్యతిక్రమ్య హేమకూటాన్యతి రభస తరరంహస లుఠయంతి భారతమభివర్షం దక్షిణస్యాం దిశి ప్రవిశతి యస్యాం స్నానార్థం చాగచ్చతః పుంసః పదే పదే అశ్వమేధ రాజసూయాదీనాం ఫలం న దుర్లభమితి అని. ఆ విధంగా అలకనంద మళ్ళీ ఆ బ్రహ్మపురి నుండి, అంటే ఆ బ్రహ్మదేవుడు నిర్మించుకున్నటువంటి మేరు పర్వతం శిఖరం మీద ఉన్నటువంటి ఆ బ్రహ్మపురి నుండి అప్పుడు ఈ అలకనంద అనేటువంటి నది ఏం చేసిందంటే దక్షిణం వైపుకి ప్రవహించడం ప్రారంభించింది. అలాగా అనేక పర్వత శిఖరాలను దాటుకుంటూ హేమకూట పర్వతం అనేటువంటి పర్వతాన్ని చేరుకుందయ్యా ఈ అలకనంద.
అక్కడి నుంచి అంటే ఏమిటి, పర్వతాలలో నుంచి నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. మామూలుగా కూడా ఇప్పుడు మనం జాగ్రత్తగా కొన్ని చూసినట్లయితే ఒక చాలా ఎత్తైనటువంటి పర్వతం ఉంటుంది, దానికి చుట్టూ దాని చుట్టూ కూడా అనేక పర్వత శ్రేణులు ఉంటాయి, సిరీస్ ఆఫ్ పర్వత శ్రేణులు ఉంటాయి. అందు మీద పడి మళ్ళీ అక్కడి నుంచి ఆ పర్వతం మీద పడి అక్కడి నుంచి ఇంకో పర్వతం మీద పడుతూ ఇలాగా ఈ నదీ ప్రవాహాలను కానీ మనం చూసినట్లయితే మనకు అది అర్థమవుతుంది. అలాగా హిమాలయ శిఖరాలని దాటి ఇప్పుడు అది హిమాలయ శిఖరాలకి దాటి ఏం చేసిందంటే మహావేగంతో సుడులు తిరుగుకుంటూ భారతదేశానికి అభిముఖంగా ప్రవహిస్తూ సముద్రం చేరిందయ్యా. ఏది, ఈ అలకనంద. ఆ అలకనందే మనకి గంగానది అని పేరుతో వస్తుంది. మళ్ళీ ఆ గంగానది ఈ అలకనంద సరస్వతి నది అని, బ్రహ్మపుత్ర నదని, మరో నదని, మరో నదని, అనేక రకాల గోమతి నదని, ఈ రకరకాలైనటువంటి పాయల కింద విడిపోవడం అనేటువంటిది ఉపనదులు అనేటువంటి సంగతి మనకు తెలిసినటువంటి విషయమే. అలాగ అలకనంద భారతదేశంలోకి అభిముఖంగా ప్రవహించి భారతాభిముఖి వర్షం దక్షిణస్యాం దిశే, దక్షిణ దిక్కుగా ప్రవహిస్తూ సముద్రాన్ని చేరుకుంది అలకనంద. దానిలో స్నానం చేయడానికి వచ్చేటువంటి ప్రతి వ్యక్తి అలాగా, అంటే ఆ అలకనంద హిమాలయ పర్వతాల్లో గంగానది అని పేరు రాకుండా ఉండేటువంటి సందర్భంలో ఉండేటువంటి అలకనంద అని పేరుతో వచ్చినటువంటి ఆ నదిలో స్నానం చేయడానికి ఎవరైనా వచ్చే వ్యక్తి అందులో స్నానం చేస్తే తాను వేసే దానిలో స్నానం చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఏ వ్యక్తి అయితే అటువైపుకి అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తికి ఇంకా స్నానం చేయలేదు, స్నానం చెయ్యాలి అలకనందలోను అనేటువంటి భావంతో స్నానం చెయ్యడానికని చెప్పి వీడు అడుగులు వేస్తూ వెళ్తూ ఉండేటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రతి అడుగుకి కూడా ఏమిటి ఫలం కలుగుతుందంటే అశ్వమేధం, రాజసూయం మొదలైనటువంటి యజ్ఞాలు చేసినటువంటి ఫలం కలుగుతుంది. అది అసంభవం కాదు అని చెప్తారయ్యా అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఎవరైనా సరే హిమాలయ ప్రాంతాల్లో మానస సరోవరము అది తర్వాత బద్రీనాథ్ కొండల్లోనూ అక్కడికి వెళితే అక్కడ మనకు చూపిస్తారు ఇక్కడ అలకనంద ఇలా వస్తుంది అని చెప్పి. ఆ అలకనంద నదిలోకి స్నానం చేయడానికి చేసినటువంటి వాళ్ళకి కానీ అటు వెళ్ళినటువంటి వాళ్ళకి కానీ కనీసం అటువంటి దృశ్యాన్ని మనం ఊహించుకున్న అలకనందలోకి స్నానం చేద్దాము అనుకుని వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఏమిటి జరుగుతుందంటేట పుంసః వ్యక్తికి పదే పదే ప్రతి అడుగులోనూ కూడా అశ్వమేధ రాజసూయ ఆదీనాం ఫలం దుర్లభం నా ఇది అని చెప్తారయ్యా అన్నాడు. అలా అడుగు వేసేటువంటి వాడు అశ్వమేధం, రాజసూయాగం అలాంటి యాగాలు, ఆదీనాం అంటే అటువంటి యాగాలు చేసినటువంటి వాళ్ళు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలం ఎంతో అంత ఫలం, అటువంటి ఫలం పొందడం చాలా దుర్లభం అయ్యా. కానీ దీనివైపు ఇలా అడుగులు వేసి ఆ అలకనందలో స్నానం చేసినట్లయితే ఇన్ని యజ్ఞాలు యాగాలు చేసినటువంటి ఫలం పొందుతారు అని అంటూ ఉంటారయ్యా పరీక్షితు అని చెప్పి సూత మహర్షి సౌనికాది మహర్షులకి నైమిషారణ్యంలో చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకండి ఇటువంటి మాటలు ఎందుకు చెప్తారు, మనని టెంప్ట్ చేయడానికా అంటారు. మనని టెంప్ట్ చేయడానికి కాదు. మొట్టమొదటి ఏమిటంటే అది పరమసత్యం. ఇక రెండోది ఏమిటంటే అశ్వమేధం కానీ రాజసూయం కానీ మహామహా యజ్ఞాలు కానీ వేదంలో చెప్పినటువంటి యజ్ఞక్రియలు చెయ్యాలి అంటే దానికి ఎన్నో సంభారాలు ఉండాలి, ఎంతోమంది యాజ్ఞికులు ఉండాలి, ఎంతో ధనం ఉండాలి, ఎంతో దీక్ష ఉండాలి. ఇటువంటివన్నీ కూడా సామాన్య మానవులకి ఎవరికి కూడా సాధ్యం కాదు. ఏదో పూర్వం మహారాజులు వాళ్ళు చేస్తూ ఉండేవారు, అద్భుతమైనటువంటి శక్తి సంపన్నత కలిగినటువంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళకి వశిష్ఠాది మహర్షులు వాళ్ళ గణాలు వాళ్ళకు ఉంటూ ఉండేవి కాబట్టి అటువంటి వాళ్ళు చేయగలరు. మరి అలాంటప్పుడు వాళ్ళకైనా పుణ్యం, మరి మనలాంటి మానవులకు పుణ్యం ఉండదా అంటే ఎందుకు ఉండదయ్యా బాబు.
ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఈ వచ్చినటువంటి భగవత్పది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఆ నది, ఆ దాని యొక్క ప్రభావం, దాని యొక్క శక్తి, దాని యొక్క పుణ్యం, దాని యొక్క పవిత్రత ఎక్కడ చెడకుండా ధ్రువమండలాన్ని దాటుకుంటూ సప్తఋషి మండలాన్ని దాటుకుంటూ దేవమండలాన్ని దాటుకుంటూ తర్వాత చంద్రమండలాన్ని, అంతకుముందు ఉండేటువంటి ప్రభామండలాన్ని దాచుకుంటూ చంద్రమండలాన్ని దాటుకుంటూ ఈ మేరు పర్వత శిఖరంలో ఉండేటువంటి బ్రహ్మగారి పదాన్ని దాటుకుంటూ మిగతా పవిత్రమైనటువంటి పర్వతాల మీద నుంచి వచ్చినటువంటి ఇది ఆ విష్ణుపది శ్రీ మహావిష్ణువు యొక్క కాలిగోటి చేత చేల్చబడి ఆ కాళ్ళను కడిగి ఆ కాళ్ళలో ఉండేటువంటి రజాన్ని తీసుకొచ్చినటువంటి మహానదిలో స్నానం చేసిందా ఎంత పుణ్యం వస్తుంది. కాబట్టి అంత పవిత్రమైనటువంటిదయ్యా. ఆ పవిత్రత ఈజ్ ఈక్వల్ టు అశ్వమేధ రాజసూయాగాలు మిగతా యజ్ఞాలు చేస్తే వచ్చేటువంటి పుణ్యఫలం మనలాంటి సాధారణమైనటువంటి మానవులకి ఇవ్వడం కోసం అని చెప్పి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత తన కాలి గోటి చేత చీల్చి ఇది మనకి పంపించాడు. కాబట్టి మనం నిరంతరము కూడా ఆ యజ్ఞాలు, హోమాలు, ఆ పూజలు, ఆ తీర్థాలు సేవించలేకపోయాం. ఇది సేవించగలిగాము అనేటువంటి భావన మానసికంగా భావంలోనూ మనం చేసుకున్నట్లయితే అంత పుణ్యము కూడా మనిషికి వస్తుంది. కానీ దీనికి కావలసినటువంటి శ్రద్ధ, నమ్మకము, ఇది నిజము, ఇది సాక్షాత్తు పరమ మహానుభావుడైనటువంటి సుఖమహర్షి చెప్పాడు అనేటువంటి నమ్మకంతో ఒక్కసారి ధ్యానపూర్వకంగా చెయ్యాలయ్యా అని చెప్పిన తర్వాత అన్యేచ నదానద్యశ్చ వర్షే వర్షే సంతి బహుశో మేర్వాదిగిరి దుహితర శతశః. తర్వాత ఇంతేగాక మేరువు మొదలైనటువంటి పర్వతాలు ఉన్నాయిగా చుట్టూ, మేరు పర్వతం, తర్వాత ఏమో మందరం, మేరు మందరం, తర్వాత కుముదము, ఈ భద్రాశ్వం అనేటువంటి పర్వతాలు ఉన్నాయి కదా, వీటిల్లో పుట్టినటువంటి రకరకాలైనటువంటి నదులు కూడా పుట్టాయి. ఎందుకంటే పర్వతాల మీద మేఘాలు ఉంటాయి, మేఘాలు కరిగేసరికి పర్వతాల మీద నుంచి కదా వర్షాలు పడుతూ ఉంటాయి. పర్వతాలు ఉండడం, పర్వతాల మీద ఈ పైనుంచి పడుతూ ఉండేటువంటి జలరాశి వల్ల ఆ జలరాశి అంతా కూడా ఆ ప్రభామండలాల్లో ఆవిరి కింద మారి, అవి మేఘాల కింద మారి, ఆ మేఘాలు ఈ పర్వతాల మీద పడి అదే నీరు కిందకి వస్తుంది. దీని అన్నిటికీ మూలం ఆ మహత్తరమైనటువంటి ఆ తేజస్సే. అలాగా అన్ని పర్వతాల మీద నుండి కూడా పుట్టినటువంటి రకరకాలైనటువంటి నదులు, నదం అంటే వెస్ట్ వైపుకి వెళ్ళేటువంటివి. ఇప్పుడు తపతి, నర్మదా అటు వెస్ట్ వైపుకి వెళ్తాయి. మిగతా గంగా, యమున, గోమతి, బ్రహ్మపుత్ర, ఇవన్నీ గోదావరి, కావేరి ఇవన్నీ కూడా తూర్పు వైపుకి ప్రవహిస్తూ ఉంటాయి. తూర్పు వైపుకి ప్రవహించేటువంటి వాటికి టెక్నికల్గా నదులు అంటారు, పడమటి వైపుకి వెళ్తే నదములు అంటారు. ఆ విధంగా సమస్తమైనటువంటి పర్వతాల మీద నుంచి మాత్రమే నదులు ప్రతి ఖండంలోనూ కూడా, ప్రతి ద్వీపంలోనూ కూడా అనేక వందలాది నదులు ఉన్నాయయ్యా అన్నాడు. అని నదుల గురించి ఎంత గొప్ప ఎందుకండి అంటే, నీరు లేకపోతే జీవము ఉండదు. 84 లక్షల జీవరాశులు బతకాలి అంటే ఎంత బ్రహ్మాండమైనటువంటి పర్వతాలు ఉండాలి. ఆ పర్వతాల మీద నదులు ప్రవహించాలి, ఆ నదులు భూమిలోకి ఇంకాలి, ఆ నదులను పీల్చుకుంటూ చెట్లు చేమలు వర్ధించాలి. ఆ చెట్లు చేమల నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ని మనలాంటి మానవులు 84 లక్షల జీవరాశులు పీల్చుకుంటూ జీవితం గడపాలి అంటే ఈ నదులు అనేటువంటివి చాలా ఉత్కృష్టమైనటువంటివి, ఇవి చాలా పవిత్రమైనటువంటివి, పుణ్యతరమైనటువంటివి. అది శ్రీ మహావిష్ణువు యొక్క కాలి గోటి చేత చేల్చబడగా వచ్చినటువంటి పవిత్రమైనటువంటిది. అందువల్లే ఆపోహిష్టామయోభవతాన ఊర్జేదధాతనామహేరణాయ చక్షసే యో శివతమోరథ తస్య భాజయతే హనః హతి శివమాతరః అని చెప్పి వేదంలో గాయత్రి మంత్రం చేసినప్పుడు ఆ నీటిని మన తల్ల మీద జల్లుకుంటూ చెప్పేటువంటి మంత్రాలు ఇవి. ఆపోహిష్టామయోభవ అని అంటూ దాన్ని జల్లుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ నీరు అంత గొప్పదైనటువంటిది, ప్రాణాన్ని నిలబెట్టేటువంటిది, కల్మషాలను పోగొట్టేటువంటిది.
తర్వాత శరీరాన్ని శుభ్రపరిచేటువంటిది, లోపల ఉండేటువంటి మలినాలన్నింటినీ కూడా తీసి అవతల పారేసేటువంటిది. సమస్త ప్రాణుల యొక్క మానవుల యొక్క శరీరాల్లో 76% నీరుతో ఉండి మనిషి జీవించగలుగుతున్నాడంటే నీరు యొక్క గొప్పతనం అది. కాబట్టి మన పూజల్లోనూ, పునస్కారాల్లోనూ, యాగాల్లోనూ, హోమాల్లోనూ ఈ నదికి, ఈ నీటికి అంత గొప్పతనం ఉంది. ఆ నదినే, ఆ నీరునే నారములు అంటారు. నారములు అంటే జ్ఞానము అని ఒక అర్థం, నారము అంటే ప్రాణము అని ఒక అర్థం. నారము అంటే శ్రీమన్నారాయణుడు, అందులో ఉండేటువంటి తేజోస్వరూపంగా శ్రీమన్నారాయణుడు ఉంటాడు. కాబట్టి ఆ నది అంతా కూడా శ్రీమన్నారాయణ స్వరూపమే అని మన నదుల్ని గౌరవించడం అనేటువంటిది మన భారతీయ సంప్రదాయంలో వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయిన తర్వాత విషయాన్ని చెప్తూ ఆయన తత్రాపి భారతమేవ వర్షం కర్మక్షేత్రమన్యాన్యష్టవర్షాణి స్వర్గిణాం పుణ్యశేషోపభోగస్థానాని భౌమాని స్వర్గపదాని వ్యపదిశంతి అని చెప్పి జంబూద్వీపంలో ఈ జంబూద్వీపం ద్వీపం చెప్పుకున్నాక మాలుకా ద్వీపం, జంబూద్వీపం అని చెప్పి ఈ జంబూద్వీపం ఈ జంబూద్వీపంలో ఉండేటువంటి వర్షములు అంటే ఆ భూభాగాలన్నమాట, అంటే ఆ దేశాలన్నమాట. అందులో భారతదేశం ఉంది, భారతవర్షం ఉందే. భారతవర్షము అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి మ్యాప్లో చూస్తున్నటువంటి ఇండియాయే కాదు. భారతవర్షము అంటే మనకి హిమాలయాలు కూడా మనవే. ఆ పైన ఉండేటువంటి రష్యా దగ్గర నుంచి, ఇటు చైనా దగ్గర నుంచి, ఇటు మలేషియా, ఇవన్నీ ఇవి, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాను, ఇవన్నీ దీని అంతటినీ భారతవర్షం అంటారు. అందులో భారత భూమి ఇది. ఈ భారతవర్షం ఉందే అది తత్రాపి భారతమేవ వర్షం. ఆ భారత వర్షము అని పేరు కలిగినటువంటి ఈ భూభాగం అంతా పరీక్షతు కర్మక్షేత్రం అన్యాన్యష్టవర్షాణి అంటే ఏమిటిది? ఈ భారతదేశం ఉందే, ఈ భారతవర్షం ఉందే కర్మక్షేత్రం. ఇది కర్మలు చేయడానికి క్షేత్రం అయిందయ్యా. అన్యాని మిగతా 8 వర్షాన్ని, మిగతా 8, మొత్తం 9 ద్వీపాలు కదా. అందులో జంబూ ద్వీపం అనేటువంటి ద్వీపం, మిగతా 8 ద్వీపాలు కూడా ఏమిటి అంటే అవి భోగభూములవి. 8 మిగతావన్నీ కూడా భోగభూములు, ఇది మాత్రం కర్మభూమిది అన్నారు. అందువల్ల మనం అటువైపుకి వెళ్ళాం అనుకోండి, అమెరికా కానీ, ఇంకొక ఉత్తర అమెరికా కానీ, దక్షిణ అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఈ ఐరోపా అంటే ఇప్పుడు ఇవి కాదు, ఇంకా విస్తారంగా ఉండేవి. కొన్ని సముద్రాల్లో కలిసిపోయాయి, కొన్ని ఊడ్చుకుపోయాయి, కొన్ని ఇవయ్యి రకరకాలైనటువంటి మార్పులు జరిగాయి జియోలాజికల్ టైమ్స్లో. సరే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి మిగతా 8 ఖండాలు ఉన్నాయే, ఆ 8 ఖండాలలో కూడా అవన్నీ కూడా భోగభూములవి. అవి భోగాలు అనుభవించడానికే చేస్తాయి అక్కడ. అందుకనే అక్కడ ఆ అమెరికా కానీ, వీటిలో ఈ లండన్ ఇవన్నీ అంటే భోగభూములు అనమాట. తినడం, తాగడం, ఎంజాయ్ చేస్తూ ఉండడం, రకరకాలైనటువంటి సుఖాలు అనుభవించడం అనేటువంటి విషయాల్లో ఉంటాయి. అన్యాని 8 వర్షాన్ని స్వర్గిణాం పుణ్యశేష ఉపభోగస్థాని అంటే ఏమిటి? స్వర్గిణాం అది స్వర్గవాసులకి, అంటే సుఖాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళకి పుణ్యశేష ఉపభోగస్థాని. అక్కడ పుణ్యం అంతా కూడా అక్కడ ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్ళనుకోండి, ఏమండి ఇలా పిలవగానే కారు వస్తుందండి, ఇక్కడికి వెళ్ళగానే మొత్తం అన్నీ వచ్చేస్తాయండి, అసలు మన కాలు కదపక్కర్లేదండి, హాయిగా కూర్చోవచ్చండి, అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ ఉంటాయండి అని చెప్పి ఆ సుఖాన్ని అనుభవిస్తున్నామే, ఆ భోగాన్ని అనుభవిస్తున్నామే. ఆ భోగం అనుభవించడంలో మనం ఏం చేస్తున్నామో మర్చిపోతున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే డబ్బులు ఖర్చు పెడితే వస్తున్నాయనుకోండి. డబ్బులు కాదు ఖర్చు పెడుతున్నది, నీ పుణ్యం ఖర్చు పెడుతున్నావు. నువ్వు ఎక్కడ కర్మభూమిలో పుట్టావు, ఎన్నో జన్మల నుంచి ఈ కర్మభూమిలో పుట్టావయ్యా. పుట్టి నువ్వు అనేక కోరికలతోనూ సంకల్పాలతోనూ ఈ కర్మభూమిలో పెట్టి యజ్ఞాలు, హోమాలు, యాగాలు, తగ్గాలు ఇవన్నీ చేసి పరమాత్మ గురించి ఆలోచించకుండా, భక్తి గురించి ఆలోచించకుండా నీ కోరికలను తీర్చుకోవడానికని చెప్పి కర్మభూమిలో పుట్టి కర్మలేవో ఆచరించావు. ఇప్పుడు ఆ ఆచరించినప్పుడు నాకు ఈ సుఖాలు కావాలి, నాకు ఈ కోరికలు తీరాలి అనేటువంటి భావంతో చేసావు, ఆ పుణ్యం వచ్చింది.
అప్పుడు ఆ పుణ్యాన్ని నువ్వు డిపాజిట్గా చేసుకుని ఇప్పుడు అమెరికా పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి అక్కడంతా సుఖభోగాలు అనుభవించి వస్తున్నావు నువ్వు. కాబట్టి ఆ 8 వర్షాలు కూడా అంటే ఆ 8 ఖండాలు కూడా పుణ్యశేష ఉపభోగ స్థానాన్ని అంటే మిగిలిపోయినటువంటి పుణ్యాన్ని అక్కడికి పట్టుకెళ్ళి ఖర్చు పెట్టేస్తూ నువ్వు అక్కడ సుఖాలు అనుభవించేస్తూ ఉన్నావయ్యా. అనుభవించేటువంటి స్థానాలవి భౌమాని స్వర్గపదాని వ్యపదిష్యంతి అని చెప్తూ ఉంటారయ్యా. అంటే నువ్వు అక్కడ సుఖం అనుభవిస్తున్నావు అంటే నువ్వు చేసినటువంటి పుణ్యం అంతా కూడా అక్కడ ఖర్చు పెట్టేస్తున్నావు. యూఆర్ స్పెండింగ్ ఆల్ యువర్ పుణ్య దేర్. అక్కడ నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని చెప్పి అవన్నీ కూడా భూమి మీద ఉండేటువంటి స్వర్గధామములు అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే అమెరికా చాలా స్వర్గం అండి. అసలు అక్కడికి వెళ్తే అసలు ఈ చెత్త ఏమి ఉండదండి. అక్కడ క్యూలో నుంచోవడం అనేటువంటిది ఉండదండి. అక్కడ హ్యాపీగా ఉంటుందండి. హాయిగా అందరూ శుభ్రంగా గొడవలు ఇప్పేసేసుకుని ఆ బీచుల్లో హాయిగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారండి. అవి చేస్తూ ఉంటారండి, ఇవి చేస్తూ ఉంటారండి అనేటువంటి ఒకానొక ఆ భ్రమలో, ఆ భ్రాంతిలో ఆ సుఖాలు అనుభవించాలి అనేటువంటి మానసిక అవస్థలో ఉండిపోయి వాడు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఇంట్లోనే పెరిగాడు, మన ఇంట్లోనే దొడిగెళ్ళాడు, ఇవన్నీ చేశాడు. వాడు ఇక్కడికి వచ్చి ఏదో హోటల్లో ఉంటాడు, 5 స్టార్ హోటల్ అని చెప్పి వాడు అక్కడ కూర్చుంటాడు. ఏమిటుంటాయి 5 స్టార్ హోటల్లో? కంపు దుప్పట్లు, కంపు ఇవేను 4 రోజుల క్రితం వేసినటువంటి అందులో పెట్టి వేడి చేసి పట్టుకొచ్చి వీడి పెడుతూ ఉంటే అబ్బా ఇది అమెరికాలో ఉండకూడదండి మన దేశం కూడా రఘువంశ మహారాజులు, విశ్వాకు వంశ మహారాజులు, చంద్రవంశ మహారాజులు, మహర్షులు, మహాత్ములు నడయాడినటువంటి భూమి కింద, కర్మభూమి కింద, యజ్ఞభూమి కింద, దేవాలయాలతో కూడుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి దేశం కిందే ఉండాలి, సనాతన ధర్మ స్థానంగా ఉండాలి అని భావించాలి. కానీ దీన్ని అమెరికా కింద కన్వర్ట్ చేయాలి, దీన్ని ఏదో చైనా కింద కన్వర్ట్ చేయాలి అనుకునేటువంటి రాజకీయ నాయకుల యొక్క మాయలో పడ్డాము అంటే మనం అంతా కూడా కుక్కల్లాగా, పందుల్లాగా పుట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది అనుభవించడానికి ఏర్పడినటువంటి భోగస్థానాలు తప్ప కర్మస్థానాలు కావు అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.